ఓం నమ శివాయ. 2024 ఉగాది తర్వాత బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు, వింతలు, విశేషాలేమిటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. అందుకే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగ స్వాములు పుట్టుకు రావడం, 6 ఏళ్ళు పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి. కానీ ఇప్పుడు మనం 2024 క్రోధనామ సంవత్సరం ఉగాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుందట. అసలే యుద్ధాలు, వ్యాధులు, కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ప్రపంచం మళ్ళీ 2024 సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదురవబోతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారాడవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి అర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడకను గంగానది తాకుతుందని చెప్పారు. జలప్రలయం ఏర్పడి నాగార్జున సాగర బీటులు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉందట. అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పడుతుందని, అది చూసిన వారి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి అది రంగురంగుల కాంతులను విరజల్లుతుందట. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది. ఇది నిజమే అని చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము, చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవి హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది. ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకుపోతారట. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతాడట. అలాగే కంచి కామాక్షి కన్నులెర్ర చేస్తుంది. ఆ ధాటికి దక్షిణాన జనులు మరణిస్తారట. అలాగే యాగంటి బసవన్న లేచి రంకెలేస్తాడట. గోదావరి నదులు మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడడం జరుగుతుందని బ్రహ్మం గారు ఊహించి చెప్పారు. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడట. కొన్ని సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగ కనపడదు. అలాగే బెంగుళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లపడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. 2060 నాటికి ప్రపంచం జనాభా అంతా సగానికి సగం తగ్గిపోతుంది. అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగులు వర్షం కురుస్తుంది. దీనివల్ల భారీ ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. ఒక గ్రామం పొలిమేరులో తెల్లటి కాకులు వచ్చి బోరున విలిపిస్తూ తల బాదుకొని చనిపోతాయట. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారట. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుంది. ఆ చెట్టు రాత్రుల్లో నిద్రపోయి పగలు లేచి అది నిలబడుతుందట. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత
ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఈ సంవత్సరం వరదలు వచ్చి అలాగే భూకంపం సంభవిస్తుందని, దీనివల్ల అపార ప్రాణి ఆస్తి నష్టం జరుగుతుందట. పెనుగొండలో పెద్ద పెద్ద పులులు బాగా తిరుగుతాయి. అతి త్వరలోనే నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ చెప్పాను. ఇప్పుడు జరిగినవి ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వివరించారు. ఆయన చెప్పిన విధంగానే 1910లో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాప్తించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకే భక్తులెవరూ వెళ్ళలేదు. ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అంటే ప్రస్తుతం మనం కరెంటు బల్బుల్ని వాడుతున్నాం. అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు. అంటే మనం ఎన్నో వాహనాలను వెహికల్స్ని నడుపుతున్నాం. ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యమేలుతారని చెప్పారు. అంటే సినిమా యాక్టర్లు ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు, రాణిస్తున్నారు. ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పాడు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు. అంటే ఇందిరాగాంధీ పరిపాలించారని చెప్పుకోవచ్చు. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయని, కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతున్నాయి. బ్రహ్మం గారు కాలజ్ఞాన పత్రాలను ఒక చింత చెట్టు దగ్గర పాతిపెట్టారు. ఆ గ్రామంలో ఏవైనా వ్యాధులు, ప్రమాదాలు జరిగే ముందు సూచనగా ఆ చింత చెట్టుకు ఉన్న పూత మొత్తం ఒక రాత్రికి రాలిపోతుందట. జరగబోయే అశుభకార్యాన్ని ముందుగానే సూచించి ఆ ఊరు ప్రజలను అలర్ట్ చేస్తుందట. తెలుసుకున్నారు కదండి, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2024 ఉగాది తర్వాత జరగబోయే విచిత్రాలు ఇవేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.